హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వచ్చేసి మటన్ రెసిపీ అనమాట. స్పైసీ మటన్ రెసిపీ. మటన్ గ్రేవీ ఫ్రై లాగా ఉంటుందన్నమాట. బాగా గ్రేవీ కాదు, మా అక్క స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ మటన్ మంచిగా మటన్ పెద్ద పీసెస్ లాగా కాకుండా మంచిగా మీడియం సైజ్ లాగా కట్ చేయించుకున్న తర్వాత మీకు కావాల్సిన అంత ఆయిల్ ఒక బౌల్ తీసుకొని, అంటే మ్యాక్సిమం 2 to 3 టేబుల్ స్పూన్ అనమాట. మేము అంతే పోసినాము ఆయిల్ దాంట్లో. తర్వాత ఓల్ గరం మసాలాలు అన్నీయండి, జీరా, ఇంకా లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క ఆకులు, అంటే బిర్యానీ ఆకులు కూడా అవన్నీ ఫ్రై అయిన తర్వాతకి మీరు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అవి కూడా మంచిగా ఆనియన్స్ మంచిగా కొంచెం కలర్ షేడ్ అయిపోయిన తర్వాతకి మంచిగా ఆయిల్ ఉడుకుతుంది అనమాట. ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఉడికిన తర్వాత ఒక 2 to 3 1.5 అనుకుంటా అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో పోయినంత తర్వాత కొంచెం మీకు తగినంత పసుపు వేసుకోండి. అంటే మీరు ఎంత వేసుకుంటారో అంత పసుపు, మరీ 1 స్పూన్ ఏం కాదు, ఒక 1/2 స్పూన్ అంత అనుకుంటా. దెన్ ఇప్పుడు మటన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మటన్ ఉప్పు కారం ఏమి వేయకుండా ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకి ఆ పసుపు ఇంకా స్పైసెస్ అన్నీ మనకు మటన్కి అంతా పడుతుంది అన్నమాట. మంచిగా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes దాకా దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 to 6 minutes తర్వాత ఓపెన్ చేయండి. మూత తీసి చూస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. యాక్చువల్లీ నాకు అసలు మటన్ నచ్చదు, బట్ నేను ఈ కర్రీ తినేసిన, మా అక్క తినిపించింది అనమాట. సో దాని లాస్ట్ చూడండి అదే తినిపించిందనా లేదా అనేసి. ఇప్పుడైతే ఎంత మంచి వాసన వస్తుంది అంటే చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, ముక్క కూడా ఒక 20 to 30% ఉడికిందనమాట. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో తీసుకోండి. ఒకటి మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మా అమ్మ అట్లా మీడియం సైజ్ కట్ చేసింది, కానీ మా అక్క అయితే ఇంకా చిన్నగా కట్ చేస్తుంది అనమాట. అవి ఇప్పుడు వేయాలి. ఒక 20 to 30% ఉడికిన తర్వాత, మటన్ ఉడికిన తర్వాత టమాటోస్ ఉడికిన తర్వాత టమాటోస్ మంచిగా మిక్స్ చేసుకొని, అంటే కూరలకు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా వేసి మొత్తం అది మిక్స్ చేయకుండా అట్లనే మూత పెట్టేసాను అనమాట. దెన్ అప్పుడు కొత్తిమీర పుదీనా స్మెల్ అంతా కూడా ముక్కకు పడుతుంది అనమాట. మేము ఎక్కువ తింటాం కొత్తిమీర పుదీనా, అంటే గోంగూర మటన్, గోంగూర చికెన్ ఎట్లా తింటారో మాకు కూడా కొంచెం ఈ కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉండాలన్నమాట. దెన్ అప్పుడే రైస్కి మంచిగా కలుస్తుంది. చాలా గ్రేవీ కాకుండా కొంచెం ఫ్రై లాగా చేసుకున్నా సరే, చాలా అన్నంకి కలుస్తుంది. కొంచెం కూర వేసుకున్నా సరే ఇట్లా చేస్తే ఎక్కువ మంది ఉన్న ఇంట్లో వాళ్ళకి మాత్రమే మంచిగా కరెక్ట్ సరిపోతుంది అనమాట కూర. ఒక 4 members కాకుండా 8 members ఉన్నా సరే కొంచెం 1 కిలో తెచ్చినా సరే మంచిగా చాలా అన్నం తినొచ్చు అనమాట. ఇప్పుడు కొత్తిమీర పుదీనా పెట్టేసేయండి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది కదా, మంచిగా అయిపోతుంది అనమాట కొత్తిమీర పుదీనా కూడా. అప్పుడు మూత తీసిన తర్వాత ఇప్పుడు కావాల్సినంత మీకు సరిపడా ఉప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అప్పుడు కొంచెం గ్రేవీ మనకు చికెన్లో వాటర్ ఎట్లయితే వస్తాయో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, గోంగూర లాగానే కనిపిస్తుంది అనమాట. ఇంకా పుదీనా వేసుకున్నాం కదా, అందుకనే గోంగూర కొంచెం గ్రీన్గా కొంచెం లైట్ మంచి కలర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2 minutes ఉంచండి, ముక్కకు పడుతుంది అనమాట ఆ సాల్ట్. దెన్ ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయిల్ తేలింది కదా, ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు మీకు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి. మేమైతే 2 tablespoons వేసినాం అనమాట. 2 tablespoons వేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రైగా మంచిగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీగా కనిపించింది కదా. ఇప్పుడు ఇట్లా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్రై లాగా కావాలనుకుంటే ఇట్లానే మ్యాక్సిమం ఇంకా దింపేసుకోండి. మళ్ళీ కొత్తిమీర అవసరం లేకుండా వేసుకొని ఇంకా దింపేసేయడమే. మాకు కొంచెం గ్రేవీగా కావాలనేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం థిక్ గ్రేవీ అయిన తర్వాతకి మేము మళ్ళీ లెమన్ పిండుకొని దింపేస్తాం అనమాట. మొత్తం చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ అనేది. మీరు కర్రీ అనుకోండి, ఫ్రై అనుకోండి, డీప్ ఫ్రై కాకుండా జస్ట్ యావరేజ్ ఒక కర్రీ లాగా అనుకోండి. మరి చారు కూడా కాదు, మరి మటన్ చారు అని అంటారు చాలామంది, కానీ కాదు, మేము అట్లానేమో గ్రేవీ మనకు డార్క్ ఉండాలన్నమాట. కొంచెం డార్క్ ఉండాలి. మరి చారు లాగా అనుకోండి లైట్గా కనిపిస్తుంది అనమాట అన్నంలో కలుపుకున్నప్పుడు. సో ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ పైనకి వచ్చేసింది కదా, అప్పుడు అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి.
కొంచెం కొంచెం ఇంకా మిగిలిన మీరు ఎంత వేసుకుంటారో అంత. మేమైతే ఫస్ట్ వేసుకున్నాము, చాలా కావాలనుకున్నాం కాబట్టి. గోంగూర ఉంటే గోంగూరనే వేసేవాళ్ళం, బట్ గోంగూర లేదు మా ఇంట్లో. స్మెల్ ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది అనమాట. సో ఇదండి మా మటన్ రెసిపీ అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క లెమన్ విండితే అయిపోతుంది అనమాట. చెప్పడానికి ఇంత ఈజీగా ఉన్నా సరే చేయడానికి చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది మటన్. అందుకే నేను మటన్ ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. చేస్తా, నేర్చుకుంటా. బట్ చాలా మంది కుక్కర్లో వేస్తారు, కుక్కర్ నాకు అసలే రాదంటే నేను నేర్చుకుంటా, మెల్లగా నేర్చుకుంటా. చూడండి ఇప్పుడైతే అంత గ్రేవీ వచ్చినా సరే, ఇప్పుడు కొంచెం డార్క్ గ్రేవీ, థిక్ గ్రేవీ అయిపోయింది కదా. దెన్ ఇప్పుడు ఒక మొత్తం నిమ్మకాయ పెద్ద సైజు, కొంచెం మీడియం సైజ్ అనుకుంటా, మీడియం సైజ్ అనేది నిమ్మకాయ వండుకున్నాం. మళ్ళీ అప్పుడు రైస్లో వండుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదే కారం కారంగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. అవును, మీకు ఎంతమందికి ఇష్టం వండుకున్న కర్రీలనే గిన్నెలనే అదే గిన్నెలో అన్నం వేసుకొని వాళ్ళ గిన్నెను ఊడ్చేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, నాకనే కాదు మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం, ఒక మా డాడీకి తప్పితే. ఇక్కడ అదే గిన్నెలా అక్క తినిపిస్తుంది కూడా, చూడండి దాంట్లోనే తింటున్నాం ఇద్దరం కలిసి. సో మీకు ఇట్లా ఎవరైనా ప్రేమగా తినిపించే వాళ్ళు ఉన్నారా? నాకైతే మా అక్క ఉంది, మా మమ్మీ ఉంది. మా డాడీ అయితే అప్పుడప్పుడు తినిపిస్తాడు, రోజు తినిపించాడు. సో గైస్, ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.